వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. దోస్తులు కొత్తగా మన ఛానల్ వీడియోస్ ఎవరైనా చూస్తూనే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. కింద గంట సింబలతో మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లోకి వస్తుంది. ఈ రోజు ఏంటి పెంటక్క కొత్త కంటెంట్ తోని వచ్చింది అనుకుంటారా? సారీ దోస్తులు, చాలా అంటే చాలా సారీ దోస్తులు. మన సబ్స్క్రైబర్లందరికీ మన వీడియో చేసే ప్రతి ఒక్కరికి కూడా అంటే మన వ్యూస్ అనేది ఇంత ముందు కంటే చాలా తగ్గిపోయినాయి. లైక్స్ అనేవి తగ్గిపోయినాయి, వ్యూస్ అనేది కూడా తగ్గిపోయినాయి. అందుకే మేము ఏంటిరా ఫాల్ట్ అని అంటే వీడియో అనేది కన్సిస్టెంట్ గా పెడుతున్నా కూడా వ్యూస్ అనేది పెరగట్లేదు. ఇక మేము ఏమనుకోని ఫిక్స్ అయినామంటే రోజు ఒక డిఫరెంట్ కంటెంట్ పెడతాము. అది ఏదైతే మీకు మన సబ్స్క్రైబర్లకు నచ్చింది అనిపిస్తే అదే కింద కామెంట్ చేయండి దోస్తులు, దాన్ని కంటిన్యూ చేస్తాము. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ తీసుకొస్తే మీకు ఇట్లా ఏం నచ్చుతుందో తెలుస్తుంది కదా. అప్పుడు రోజు ఒకటే పెడితే కొంతమందికి ఏమో నచ్చుతుంది, కొంతమందికి ఏమో నచ్చుతలేదు. ప్లీజ్ ఇలా ఇక నచ్చిన వాళ్ళు అయితే ఒకటే కామెంట్, ఏమైంది పెంటాక వీడియో పెడతారా పెట్టరా, ఈ సిరీస్ వద్దు అదే సిరీస్ పెట్టండి, ఆ సిరీస్ వద్దు ఇదే సిరీస్ పెట్టండి అంటే ఎవరు చెప్పిన మాట వినాలి దోస్తులు. అందుకే డైలీ ఒక డిఫరెంట్ కంటెంట్ మేము ముందుకు వద్దామని అనుకుంటున్నాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న సపోర్ట్ చేయాలి. అదేంటంటే లైక్ కొట్టాలి కంటే. అట్లనే కొత్తగా మన ఛానల్ వీడియోస్ ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. ఇక తమిళ చూస్తే అర్థం కావచ్చు ఈ రోజు మన వీడియో ఏందో. సరే సరే లేట్ చేయకుండా వీడియోలో వెళ్దాం పదండి. ఆగో ఏం చప్పుడు పాడైంది, చప్పుడు చల్లగుండా పుస్సుం పుస్సుం గుర్రాం గుర్రాం అంటుంది. ఏమైనా పాము ఇట్లా వచ్చిందా ఏంటి? అమ్మో మూతవారి నువ్వా గుర్రాం గుర్రాం అని కురుకలు కొట్టుకుంటావన్నావు కాదు, ఇంకెప్పటిదాకా వంటవే? అరే పిలిచిన ఇట్లా సప్పుడు సరి లేకుండా ఎట్లా వన్నేడు చూడు. గంటగనం నిద్ర ఎట్లొస్తుంది? పొద్దు కింద వంటవు, నీకు సిగ్గు శరం ఏమట్టు కనలేదా? ఏం పని పాట లేక ఈ నిద్ర పాడు కానీ ఎట్లా పెంచి వచ్చి అలగబడుతుందో ఏమో. ఇక నేనైతే 4 గంటల సంది లేచి అదో ఇదో పని గెలుస్తూనే ఉండాలి. నాకు నిద్ర రాదు, పాడయి పందామన్నా నిద్ర రాదు. ఈ మనిషికి కష్టం చేయడం పాడు చేయడం నిద్ర ఎట్లా పెంచి రావచ్చు? ఆగో ఏమైందే పొద్దు పొద్దుగల నా దగ్గరకు వచ్చి గుయా గుయా అని గులుగుల మారదాని లెక్క గులుగు పెట్టివి, ఏమైంది? ఏమైతే అది ఆ నిద్ర పాడుగాను ఎట్లా పెంచొస్తుంది? నేను ఎంత వందామన్నా కళ్ళు మూసుకున్నా ఇట్లా నిద్ర రాదు. నీకు ఎట్లొస్తుంది ఏం కథ ఇప్పటిదాకా అంటే మరి అక్కడికి తప్పి ఎందుకుంటున్నావు ఇంట్లో? ఏదో అదో పనికి పోతే ఇన్ని పైసలు వస్తాయి కదా, ఆ ఇంట్లో అవసరాలకు ఉంటాయి కదా. ఏమైనా నేను ఇవ్వాలి చేసుకురావాలి, ఆ పైసలు మంచిగా ఇక తిండి తాగుడు బర్రెలెక్క తింటున్నావు పంటున్నావు. ఏమైనా అక్కడికి ఉన్నదా నీకు? ఆగో రోజుకి ఇంత ముసలుగా అయిపోతే ఏం పని శాతం అవుతుంది నాకు? ఇక నీకు శాతం అవుతుంది టీకా టాకా అక్కడ ఇక్కడ ఉరుకుతావు ఉరుకొస్తావు. ఇక నాకు నడుము లొంగి పాడైతలేవే. ఇక అందుకే శాతనైన దినాలు చేసి పెట్టలేదా? బర్రె లెక్క తిన్నావు, బర్రె లెక్క బలిసినవు. ఇక ఇప్పుడు నాకు శాతలు అయితలేదా అని ఇక మాటల మీద మాటలు అంటున్నావు. అబ్బో నువ్వు పెట్టిందంతా తిని బర్రెలెక్క బలిసిన కాదు. అవును, ఈ కొవ్వంతా నువ్వు పెట్టింది పుణ్యానికి తిన్న తిండే నాది. ఇక మా అమ్మగారు ఒక్క రూపాయి ఇయ్యలేదు నీకు. మా అమ్మగారింటికి పోయి గింత గిట్ల అడుకొని రాలేదు కదా, మొత్తం నీ సొమ్మే తిన్న నేను. ఏంది ఏమో అంటివి? మీ అమ్మగారింటి కాడ అదో ఇదో ఆడుకొని తిన్నామా మనము? ఎన్నడే మీ అమ్మగారింటికి పోయి ఎన్నడ ఆడుకోవచ్చునా ఎప్పుడు నేను? ఒక్క రూపాయి అన్నా మీ అమ్మగారు పెట్టింది ఉందానే? ఆగో రోషం చూసినావు మామూలుగా ఉండదు. మా అమ్మగారి గురించి తీయంగానే ఇక గాఢ నిద్రలకి లేచి ఏమో అంటివి అని కూర్చున్నావు చూడు. అబ్బా మా అమ్మగారు అంటే అసలే అవుతావు నువ్వు పా. అరే జోకులు కాదు, సీరియస్ గా చెప్తున్నా. మీ అమ్మగారు ఏం పెట్టిరే? ఆ నీకు అప్పుడు పానం బాగలేకుంటే 70,000 దాకా నేను ఒక్కనే పెట్టుకున్నా. మరి మీ అమ్మ మీ అయ్య ఒక రూపాయిగా వటాలుడు నా బిడ్డ పానం బాగలేక ఎన్ని వేలు అవుతున్నాయో నీకు ఖర్చు అని ఒక్క రూపాయిని చేతిలో పెట్టి రాని అప్పుడు నీకు ఆపరేషన్ అయినప్పుడు. అప్పుడు వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి ఇట్లా లేదు, అందుకే పెట్టలేదు. ఉంటే పెట్టకపోదునా? అయినా మా అమ్మను మా అయ్యను అని అని ఆ విసురు పోసుకొని వాళ్ళని సాగు కొడుతుంది. ఇప్పుడు నా అన్నదమ్ములను ఒక చేయి తిడతావు, అందుకే మా ఇంటికి వచ్చుడే బంద్ చేసిరు. ఎప్పుడు మా అమ్మగారు విసిరే పోసుకుంటది ఏంటయ్యా నువ్వు? అబ్బో నీ అన్నదమ్ములు తాగినంత తాగుడు ఎవ్వరు తాగరే. ఇక వాళ్ళు వస్తే నాకు రూపాయి ఖర్చు కాస్త 10 రూపాయలు అవుతుంది. ఓ ఏం తాగుడు ఏం తాగుడు గంత తాగుడు, గని పైసలు నా దగ్గర ఇక్కడివే. అందుకే మీ అమ్మగారు రాందే నిమ్మలం పాటు మన ఇంటికి. అబ్బో వాళ్ళు వచ్చి తిని తాగిపోవడం వల్లనే కదా నీ ఉన్నంత ఊడిల్లయింది. ఏమో పోవే, నీకెరక నీ అమ్మగారికి ఎరక, తిన్నోళ్ళకి ఎరకనే. ఇక పెట్టినోళ్ళు మర్చిపోతారేమో కానీ తిన్నోళ్ళకే యాదుకుంటాలి. మీ అమ్మగారిని ఒక్క మాట అననియవు. అబ్బో ఇక నిన్నేమనంటే ఇక ఫోన్ల మీద ఫోన్లకు తగులుతావు. అరే తమ్ముడు మీ బావ గిట్లా అన్నట్రా గట్లా అన్నట్రా అని ఇక మీ తమ్ముతో ఫోన్లు చేసి మాటలు పెట్టిస్తావు నన్ను. ఆడవాడు పీకుడు గాడు నువ్వు అవ్వతివే. నాడు ఇంట్లోకేం చెల్లు. ఓహో ఇంట్లోకి చెల్లు అన్నది కాడికి వచ్చిందా ఈ వ్యవహారం? వెళ్తే సంక నాగిపోతావు. ఆ ఉన్న బువ్వ తట్టి లేసుకొని తిననిక శాత కాదు కానీ ఎల్లే ఎల్లే అని అంటున్నావు. నేను వెళ్తే మొత్తము ముద్ద నాకుడు బతుకైతుంది నీకు. ఆ, అది గిట్లా కరెక్టే. నేను గన్ని మాటలన్నా కొన్ని మాటలు కరెక్టే మాట్లాడతావు పోవే.
అవు గాని ఇలా ఖాళీగానే ఉన్నాం కదా, ఏడికన్నా తీసుకోమంటావా అనే? ఏడికయ్యా తీసుకుపోయేది? అబ్బా నేను నాశించుకుంటా కూర్చుంటే బాగానే ఇక పెళ్ళైన సంది ఒక సినిమాకి లేదు, షికార్లకు లేదు. ఇక పిల్లలు పుట్టిర్రంటే ఇక పెద్దగైనాక పోదాం అంటే ఇక పెళ్లిడికి వచ్చిర్రు. అయ్యో పెళ్లిడికి వచ్చిన పిల్లల్ని ఎట్లీసి పెట్టిపోతామే అంటే ఇక పెళ్ళైనాక పోదామంటే ఇక ముసలిగా అయితేనే ఉన్నావు. ఎన్నడయ్యా నువ్వు సినిమాకి షికార్లకు తిప్పింది నన్ను? అరే పావి ఇక నిజంగా ఇక రేపు రేపు మత్యం చేత కాదు, ఇప్పుడన్నా మనంతలో మనం లేచి అక్కడ ఇక్కడ పోవుడు అయితే ఇస్తుంది కానీ ఇక రేపు రేపు మత్యం చేత కాదు, భూమికి వెళ్ళే ఒకటి అవుతాము. ఇక మంచిగా ఉన్నప్పుడు ఇద్దరు అది ఇది ఇక అనుభవించాలనే. పాప పవన్ కళ్యాణ్ నిన్ను సినిమా పడ్డదంట కదా, మరి పోయి చూసొద్దాం. ఇంకా పవన్ కళ్యాణ్ సినిమాలు ఏమైనా ముద్దుగుంటాయా అయ్యా? ఏమో గాయననే కదా ఒక సినిమాలో ఆడక్కలేక పాయింట్ మీదికి మీదికి అని అనుకుంటాడు. గా హీరో అంటే చాలా ఫేమస్ అంట గాని నాకైతే ఏం నచ్చదయ్యా సినిమాలు. సరే సరే మరి ఇక నువ్వు చూపిస్తా అంటే పోదాము. ఉత్తమాటలేనా ఇక నిజంగా అంటున్నావా నువ్వు? అరే నిజంగా అంటున్ననే, ఇక పైసలు గిట్లా జర చేతులు ఉన్నాయి. ఇక మళ్ళా దేనికో దానికి ఖర్చు పెట్టుడే అవుతుంది. ఇక నీతో ఎన్నడూ మాటలు పడుడే అవుతుంది. ఏడు తీసుకోపోవు, ఏం పని శాత కాదంటే ఈ సినిమా తీసుకోపోతానన్నా జర ప్రశాంతంగా నన్ను ఒక నెల 2 నెలలు నా జోలికి రాకుంటుంటావు. పాప చూసొద్దాం మరి. అబ్బా నా బంగారు కొండ, నిజంగానే అంటున్నావా? ఓ అమ్మో నాకైతే నమ్మబుద్ధే అయితే లేదు. ఇక ఎన్న నుంచో అడుగుతుంటే ఎన్న తప్పు చేయకపోతే ఇలా బాగానే ఒప్పుకున్నావు అనుకుంటున్నా. సరే సరే 10 నిమిషాలలో తయారు చేస్తాయ్యా. నువ్వు ఇట్లా గల్లుంగి ఇప్పేసి పైన తీసుకొని రారాదు. పట్నంలో గలీజ్ ఉంటది అట్లా పోతే. ఏ వద్దే వద్దే, ఇక పైన వేసుకుంటే నాకు నడవనిక రాదు. ఏ లుంగిల్లో బొంగిల్లో వేసుకొని పోదాంపా. కాదే నువ్వు తయారయ్యే ఉన్నావు కదా, ఇంకేం తయారైనది? ఓ టీ టాక్ బూర్వి కానీ ఆ పళ్ళ జుట్టు పెట్టుకొని ముసలి ముఖం పెట్టుకొని ఏం తయారైతుంది? ఇంకా నువ్వు సపదాక గిట్లనే పోదాంపా. ఆగో చేసుకున్నోంది నువ్వే గట్ల ఎక్కిరిస్తే ఇక పట్నంలో పోయినాక మంది అందరు ఇంటి ఎక్కిరిస్తారయ్యా. బాగున్నావు నువ్వు. జర్రసేపు ఆగు, ఒక 5 నిమిషాలల్లా కలర్ తెచ్చుకొని ఆ నల్ల కలర్ వేసుకుంటే జుట్టు అంతా మెరిసిపోతుంది. ఇక మంచిగా డ్రెస్ వేసుకొని వస్తావు. ఓ అమ్మో, పట్నం పోదాం అనగానే ఇక టీ టాక్ తయారు కావాలి, బూర్వి కాలాడ అన్నట్టే ఉంది నీ కథ. ఆ పల్లెంచుకలకు నల్ల కలర్ వేస్తే ఇక దగదగ మెరిసిపోతూ ఉన్నావు. అందాల రాసులు తయారై బయటికి వెళ్తట్టున్నావు. ఇక మొగోళ్ళందరూ నీకు చూడుడే తలుగుతట్టురు పా. సరే సరే పోవే అమ్మ, డబ్బులు రాపో. లేట్ అయ్యి వచ్చినాం అనుకో ఈయనే ఉండాలి లంబి. నేను సినిమాకి లేదు, షికార్లకు లేదు, ఏడు తీసుకుపోయేది లేదు ఇవాళ మరి. ఏ జరుండు వస్తున్నా కానీ 10 నిమిషాలు కాదు కానీ 15 నిమిషాలల్లా నీ దగ్గర ఆలకపోతే నన్ను అడుగు. జర ఊరా నాయన, బడికి పోమంటే పోను పోను అని ఎందుకు మారం చేస్తున్నారా? చెప్పిన మాట ఇను కొడుక. నా కోపం ఇట్లా తెప్పించావనుకో, ఆగో ఆడ బరిగే చూడు ఎంత లాగుండు. ఆ బరిగే ఇరికేదాకా కొడత బిడ్డ, ఏమనుకుంటున్నావు? నేను పోను మమ్మీ. నువ్వు రోజు చీర కట్టుకొని ఉంటావు, ఇలా డ్రెస్ వేసుకున్నావు. నువ్వు డాడీ ఏదో ఊరిపోతున్నట్టు నేను నీ వెంటనే వస్తానే. స్కూల్ పోను మమ్మీ. ఆగో గీదా సంగతి అంటే నేను రోజు చీరలనే ఉండాలనా? ఇక డ్రెస్సులు అనేవి వేసుకోవద్దా? నీ తెలివి పాడు కానీ రోజుకి ఇంత తెలివి ఎక్కువ అవుతుందిరా నీకు. ఎవరు సోపతి పడుతున్నావో ఏం కథనో ఈ రోజు కొత్త కొత్త మాటలు నేరుస్తున్నావు. అంటే నేను డ్రెస్ వేసుకుంటున్నావా ఏడు తన పోతున్నావు అనుకుంటున్నావు? ఏడు పోతలేందా నా అయ్యో కానీ జర ఓరా బడికి. నేను పోను మమ్మీ, నీకు దండం అనేది నీ కాళ్ళన్న మొక్క. నేను పోనంటే పోను. డాడీ ఎక్కడ పోయి? డాడీ నమ్మని ఇప్పుడు బయటికి. ఇక నువ్వు నాకన్నా భయపడతావు కానీ నీ అయ్యక ఆయనతో భయపడవురా. ఇక నీ అయ్య నీ తగ్గట్టే ఉండుతా. ఇక అయ్య తగ్గట్టు కొడుకుండు. నిన్న మొన్న నేను ఇంటి కాడనే ఉంటున్న బిడ్డ, నువ్వు ఇట్లా పడిపోకు అని ఇంట్లో వండుకురు నువ్వు నీ అయ్యా. సరిపోలేదారా ఇంకా? పోపో, నీతో పాటు కూరగాయలు అందరూ ఎప్పుడో 8 గుట్టంగా పోయిర్రు. ఇగో గంటకి ఎక్కువ అవుతుంది ఇంకా పోతలేవు నువ్వు. అది కావాలి మమ్మీ, ఇది వేస్తే పోతా, అది వేస్తే పోతా అని తిన్నాక పోతానంటివి. ఇక బర్రెలే తిన్నావు, మళ్ళీ బయటికి వెళ్ళగానే పోనంటే పోనంటున్నావు. ఏందో నాయన పాప, నేను బడిపోయి రోజు చూస్తాపా, టీచర్ చెప్తాను పనంతా చేపిస్తాపా. సరే పోతా తీయగా. నేను ఎప్పుడు స్కూల్ కోవాలా? నా ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళగొట్టాలా అని ఉంది నీకు. మరి మమ్మీ, నేను వచ్చే వరకు ఇంటికాడనే ఉంటారు కదా నువ్వు డాడీ? ఎక్కడ పోరు కదా? ఎక్కడ పోమురా, ఇంట్లోనే వస్తాము. ఎక్కడన్నా పోతాను పని ఆ పాట నారా నీ ఎక్కడ పని పాట లేకపోయే, నాకేం పని లేకపోయే. ఏ చేతిలో ఇన్ని పైసలు ఉంటే నాన్న ఆదో ఏదో తెచ్చుకోవడానికి బయటకు పోతుంది. ఏమిటివి ఏం లేవు, ఎక్కడ పోతాం రా మేము? ఏమైనా మా గురించి ఆలోచిస్తున్నావు నువ్వు? సపదార్థ మూసుకొని పో, వచ్చేసరికి ఏదో ఒకటి చేసి పెట్టా గానీ. సరే సరే బాయ్ మమ్మీ. బాయ్ బాయ్. జర భద్రంగా ఉండు. కొంటే శాతం చేసామనుకో ఆ టీచర్ ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ చేసినట్టయితే తెలియాలి కొంటే శాతల కోసము. ఇక వచ్చినాక చూడు నీ పని మెత్తగా చేస్తా. సరే సరే. ఏడాడు పోయిందా, పంపించినవా బడికి? పంపించిన నా కొడుకును. ఏమైనా 2 దినాల సంది తినా పండ మరిగిండు. ఇక ఫోన్ అంటే ఫోన్ అని మారం చేస్తుండు. పోరా నాయన, నీకు దండం పెడతా, కాళ్ళన్న ముక్క అని. ఇక వచ్చేసరికి అదో ఇదో చేసి పెడతా కొడుక అంటే నువ్వు డాడీ ఏడుకు తయారయ్యి ఏడుకు ఊతత్తురు అని డౌట్ పడుతుండు.
ఇక నేను డ్రెస్ ముద్దుగా వేసుకొని పరిశాన్ అయినా ఇక పోయినాక నన్ను వేసుకుంటే ఏ డౌట్ ఉండకపోవు. ఇప్పుడు వచ్చినాక మనము వాడు వచ్చేసరికి డబ్బును రాకపోవాలి. ఇలా ఎన్ని మాటలు పడతాము మనం అంటోని. ఇక మనం వెళ్ళిపోతాం చేతిలో పైసలు లేండి. పాప పొలం కాడ ఇంత పని ఉంది. ఇక చెట్లన్నీ కొట్టేసి వద్దాం పా, ఖాళీగానే ఉన్నాం కదా. ఎట్లా నేను రేపటి సంది డ్యూటీ పోవాలి, ఇక డ్యూటీ మాట్లాడుకొని వచ్చిన. అంతేనా? ఇక నిన్న మొన్న ఏమన్నావు ఖాళీగానే ఉంటున్నా కదని ఏడుకోక దగ్గరికి తీసుకుపోతుంది అని అన్నావు. ఇక తీర రేపు డ్యూటీకి పోయేది ఉంది, ఎక్కడ పోయేది లేదు, చేతిలో పైసలు లేవని చేతులు దులిపేసుకుంటున్నావు. నీ అమ్మ పరిస్థితి ఎట్లుందని అర్థం చేసుకో. నువ్వేం పెళ్ళాన్ని దొరికినవే. సరే సరే పా, ఇక రేపటి సంది ఉండను. ఇక రోజు నీతో సుప్రభాతం తినాలి పొద్దుగాల లేచిన సంది. ఇక ఎందుకు వచ్చిన బాధ? ఇక నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. ఇక 1000 రూపాయలలో ఎక్కడ పోదామంటావో ఏమి ఇప్పియమంటావో 1000 రూపాయలనే ఖర్చు పెట్టాలి. మరి పా పోదాం పా. గట్లన్నో మంచిగుంది. మంది మొగళ్ళందరూ వారంకి ఒక సినిమాకు షికార్లకు తీసుకొని పోతా ఉంటారు. ఇక నువ్వైతే ఏడికి పోదామనవు. ఇక నేను అడగంగా బట్లాడంగా ఇలా పోదామని ఒప్పుకున్నావు. సరే సరే పా మరి తీసుకోవదు. పా బస్కే పోదాం పా. ఇక బండి మీద పోతే ఇక ఆడాపమంటావు ఈడాపమంటావు. ఇక బస్సులు ఎక్కితే చక్క ఈడెక్కి ఆడ దిగుతాము, ఆడెక్కి ఈడ దిగుతాము. ఇక అట్లయితేనే నీకు కరెక్ట్ ఉంటది. పా పోదాం పా బస్కే. అబ్బో నీ తెలివి చల్లగుండాలి, మామూలుగా ఉండదు తెలివి. ఇక బండి మీద పోతే ఆడాపు ఈడాపు ఇదిప్పి అదిప్పి అని అంట కదా. ఇక అందుకే బస్ మీద పోదామని అంటున్నావు. సరే సరే ఎట్లయితే ముందు పా పోదాం. నీ అవ్వ ఈ పని పాడగాను చేత చేసి నాకు యాస్ట్ అంటే యాస్ట్ వస్తుంది. ఇక లేటుగా లేస్తాడు, ఈ పక్కలన్న తీసుకోడు, ఈ పక్కలన్న తీసి మడత పెట్టాడు. ఇక ఏమైనా రాజులే కుర్చీ మీద దర్జాగా కూర్చుంటాడు. ఇక తిండి షాయి నీళ్లు అన్ని గుడ్డ కడిగి తెప్పించుకుంటాడు. ఆయన పనే మంచిగా ఉంది పా. ఆగు, ఏమో గుయ్యా గుయ్యా అంటవేందే? ఏమో అంటున్నావు? ఎవరు లేరు నీ ముందట, ఎవరితో మాట్లాడుతున్నవే? ఇంత ఊటగా మాట్లాడినా చెవిటోని ముందు శంఖ ముదినట్టే గాని నీ కథ ఏం లేదు ఏం లేదు. అరే ఏమో నోట్ల గులుక్కోవాటి ఇద్దరు దగ్గరకు వచ్చి మాట్లాడరా, అదే నాకు వినిపిస్తుంది. దూరం ఉంటే ఏది వినిపించి పాడైతలేదు. ఈ చెవులల్లో ఏం పడి పాడైందో మచ్చం వినిపిస్తలేవుకో. ఎవడే మాట అన్నా ఇక మళ్ళా 10 సార్లు అడిగితే ఏమైందని చెవులు వినిపిస్తలేవా అని ఊరంతా ఎరుకైంది నాకు చెవులు వినిపించని సంగతి. ఆ చెవులల్లా రాళ్ళు గిట్లున్నాయేమో మరి తీపిచ్చుకుంటే కాదా చెవులు మందమైనవి. ఇప్పుడు చెప్పే, ఏమో గులుగు తుచ్చివి ఎవరితో మాట్లాడుతున్నవే? నిన్నే 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 తిడుతున్నా. ఇక పక్కల వండుకున్నావు పొద్దెక్కిందాక. ఇక పక్కలన్నది ఇయ్యవా? ఏ పని శాత కాదు. పనంతా నా పానానికి పెడతావు, నేను ఒక్కదాన్ని ఎంత అని చేయాలి? నువ్వు ఇట్లా ఒక చేతంతా సాయం చేస్తే బాగుంటది కదా అని నిన్నే తిడుతున్నా. ఇప్పుడు వినిపించిందా? అమ్మా నేను వండుకున్న పక్క నేనే తీసుకోవాలనా? మరి పెండ్లం లక్క నువ్వు ఉన్నది ఎందుకే? పీక నీకున్నావా నువ్వు? ఈ షోటి గుడ్డల మనవయ్య ఇక వినిపించిన మాటకు ఎంత రోషంగా మాట్లాడుతుంది చూడు. తానేమో శాత కాదు గాని ఇక మాట అంటే వాడడమ్మా. ఏమైందే మోకం అక్కడ తిప్పుకున్నావు? ఏం లేదు ఏం లేదు. జర అదో ఇదో పని అయితే బాగుంటది, నాకు ఒక్కదానికి శాతం అయితే లేదు. ఇక రోజుకి ఇంత ముసలిళ్ళం అవుతున్నాం కదా, ఇక మన పని మనమే వేసుకోవాలని అంటున్నా గంతే. బాగానే ఉంది గాని ఇక నువ్వు నా ఇంటికి వచ్చింది ఎందుకే? నిన్ను వేసుకున్నది ఎందుకు? నాకు అన్ని నెల సేవలు చేసి పెట్టాలి. జరైనాక ఉడుకు నీళ్ళు కాగబెట్టి మంచిగా నెత్తిమికని తానం చెప్పి హాయిగా వండుకుంటే ఇయ్యాల ఎక్కడ పోయేది లేదు. పొలం కాడ ఇట్లా ఏం పని లేదు. మంచిగా తానం చేసి ఇక తిని పండుడే. అబ్బా ఇంకా ఈ ముఖానికి ఉడుకు నీళ్ళు కాగబెట్టి నెత్తి మీకేం తానం చేపియాలంట. ఈ ముసలోంటి చూడు ఎంతగానో ఆశలున్నాయో. ఉడుకు నీళ్ళు కాగబెట్టి నేను తానం చేసుకుంటానంటలేడు గాని నువ్వే తానం చేపియాలి అని అంటుండు. ఓ అమ్మో ముసలి రైతుతే కూడా ఈ ముసలి ముఖాలు ఎట్లా చేస్తురు చూడు. అందరి ఇళ్ళ గిట్లనే ఉంటుంది ఈ మధ్య. సరే సరే ఇక నీళ్ళు కాగబెట్టమంటే కాగబెడతా గాని తానం గిట్ల చేపించడం నా చేత కాదు నాయన. ఇక నువ్వేమో గుర్రమోలు ఉన్నావు గట్టిగా కుర్చీ మీద కూర్చుంటా ఉంటే నేను ఇక నెత్తి గురిమాలే పెయ్యి రాయాలి అన్ని ఇందాల సబ్బు పెట్టి తానం చేపియాలనా? ఓయమ్ము నా నడుము లొంగి పాడ చేస్తలేవు నాయన. నా పానం సరిలేదు, నువ్వే చేసుకుని నీళ్ళు కాగబెట్టి పోసిపోతా గాని. మగ తానం చేపిస్తాను ఇట్లా శాతన కాదా అని నీకు? పెళ్ళం లెక్క ఎందుకున్నావో ఏం కథ నువ్వు? ఆగో మొన్న కొత్తగా పెళ్ళైన పెంపిల్ల అమ్మవానికి ఎంత ముద్దుగా తానం చేపిస్తుంది. ఇక గాలం చూసినప్పటి నుంచి నాకు ఇక మనసులో పడ్డది, నా పెళ్ళంతో ఇట్లా గట్ల తానం చేపించుకుంటే ఎంత హాయిగా ఉంటుందో అని అనుకున్నా. ఇక నీకు చెప్తానేమో నువ్వు చేపియనంటే చేపియని అంటున్నావు. ఏం చేయాలపా? కొత్త పెంకిలను చూసినప్పుడు సంధి తలిగిన అది ఇక నీ మనసు దాని మీద పడ్డా అది.
అబ్బో ముసలిగా అయిపోతే ఎన్ని లంచ కథలు పడుతున్నావు అయ్యా నువ్వు వీటికైతే ఏం తక్కువ లేదు ఊకో. ఇయ్యాల శాతం అయితే లేదు అంటున్నావు కదా, రేపే ఏపిద్దు తీయే. ఇక ఇయ్యాల ఏం తానం చేయం చేయరా, మబ్బులు పడ్డట్టు అయినాయి. ఇక వాన ఇట్లా పడగల సలిసలి పెడుతుంది. ఇంతసేపు పండుకుంటా. జరా గుడ్లున్నాయి కదా రెండు ఏం పుకో కడాయిలా. గుడ్లు గుడ్డలు గుడ్లనే పెడతారు పని. చూసిన కాడికి చాలు గాని వంగవాడి బాగానే చూస్తున్నావు. పో పో పని చేసుకోపో. ఓ ఈ ప్రపంచంలో అందగాడు ఎవ్వరు లేడు నువ్వే ఉన్నవని ఈ పల్లెనితోని నిన్నే చూస్తున్నా. ఇక నువ్వు కాకున్నావయ్యా. అబ్బా ఎంత ముద్దుగా తయారైనను. ఈ డ్రెస్ లా చాలా అందంగా కొడుతున్నా. నా దిష్టి నాకే కలుగుతట్టుంది. అవు గాని ఎక్కడ పోయిండినా ఈ ఎల్దాక మంచం మీద కూర్చుండు. ఎక్కడ పోయిండు జాడపత్తలేడు. ఏడున్నవయ్యా డబ్బునరా తయారయ్యానంటివి. ఏవి ఎక్కడ పోయినావు తప్పుడు సరలేదు. ఇక్కడున్నా. ఓ అమ్మో సోకులాడు. కాదే పట్నం పోతున్నా అని చెప్పగానే 10 నిమిషాలలో టీక్ టాక్ తయారైనవు. ఇంకా డ్రెస్ ఏం డ్రెస్సే. ఆ ముసల్తనానికి కుసుమ గుడాలన్నట్టు. ఓ అమ్మో ఎంత సోకులుగా తయారైనవు. నువ్వు నా పెన్నం లెక్కున్నావా అనే. నేను అనుకుంటూనే ఉన్నా నా దిష్టి నాకే తలుగుతట్టుంది. ఇంకెంత మంది దిష్టి పెడతారో అనుకుంటూనే ఉన్నా. నేను వేడంగానో దిష్టి పెడితేనే ఉన్నావు. ఏమనుకోకో మళ్ళా దిష్టి తలిగి కడుపు నొప్పి లేచిందనుకో ఇక మళ్ళా సీమ ఇట్లా చూడకుండా మా వచ్చుడైతది. కాదే నేనేమో లుంగి మీద మూసలు ముఖం వేసుకొని నేను గిట్లా నువ్వేమో గట్లా. ఎవరైనా చూస్తే ఇక పెళ్ళాన్ని తీసుకొచ్చినావా అని అనరు. ఇక అంటే మంచిగా ఉండదు గాని. సరే సరే ఇక నీ అందము నీ సోకులు నీకే మంచిగా ఉంటాయి కానీ పాప పోదాంపా. ఎవడన్నా చూస్తే ఊర్లో చూస్తే నా ఇజ్జత్ పోతట్టుంది. ఇక పట్నంలో అంటే అందరు గిట్లనే తయారవుతారు అనుకో గాని ఇక మన ఊర్లో ఎవరైనా చూస్తే ఇక నా ఇజ్జత్ తీసి పడేస్తారు. పాప ఆవే నువ్వు ముందుగా నేను వెనకాల వస్తున్నా గాని. ఓహో నీతో పెద్ద సోద్యం ఉంటది పా. పెండ్ల ముద్దుగా తయారైతే అబ్బాయి ఎవరైనా చూడగలని దాచిపెట్టుకొని ఇంకా పెండ్లని చూసుకొని మురుస్తారు గాని నువ్వేంటి నా ఇజ్జత్ పోగల్లా ఇది ఇట్లా తయారైంది. నువ్వు ముందుగా నేను వెనకాల వస్తానంటున్నావు. ఇక సినిమా కాడికి పోయినాక నా పక్కన కూర్చోకుట్టా ఇక వేరే దాని పక్కకు పోయి కూర్చుంటావా నీ తగ్గట్టు ముసల్దాన్ని చూసుకొని. మా నూరు దాటేదాకా నేనే. మా నూరు దాటినాక ఇక పట్టణంలో నీతో ఒక పట్టుకొని తిరుగుతా గాని పాప ఇక మా నూరోళ్ళు తెలుసు కదా. ఇక ఒకరిని చూసి ఒకరు ఓ అమ్మో ఒకటైతే 10 పుట్టించి చెప్తుంటారు. ఇక నవ్వులు కాదు వాళ్ళ ఎక్కిరిచ్చుడు కాదు వాళ్ళ మాటలు కావు. మన ఊరోళ్ళ గురించి తెలిసినాక ఇట్లా నువ్వు ఎందుకే గట్లా నా ఇజ్జత్ తీస్తున్నావు. పాప మన ఊరు దాటంగానే ఇక నీ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. నీ బతుకంతా మందికి భయపడే బతుకుతావు పా. ఓయమ్మో ఎవరమ్మా గీమె టీక్ టాక్ తయారైపోతుంది. ఎవరో మరి గుర్తుపట్టి కాకుంటేనే ఉంది. అరే రాములు. ఆ ఏంది పెద్ద మనిషి. ఆగో నీకంటే ముందు ఒక ఆమె నడుచుకుంటూ పోయింది చూడరా. ఎవర్రా పోరి టీక్ టాక్ తయారైంది. ఇక చూస్తాందుకు ముసలి ముఖం లెక్కనే కనిపిస్తుంది కానీ ఓయమ్మ ఆమె జుట్టు ఆమె కథలు ఆమె డ్రెస్సు. ఆ ఎవర్రా మన ఊరామె కానట్టుంది. పట్నపామనారా. ఓయమ్మో ఇంటి నా పెళ్ళమని చెప్పి అనుకో ఇక నా ఇజ్జత్ తీస్తాడు ఊరంతా డబ్బు సాటిస్తాడు. ఇక ఎటనో అట్లా బయట పడాలి. ఏమైందిరా గట్లా ఆలోచిస్తున్నావు. అడిగిన దానికి తెలిస్తే తెలిసిందని చెప్పు లేకుంటే లేదని చెప్పు. ఏదో ఒకటి సమాధానం ఇయ్యక గట్ల ఎడ్డిగాని లెక్క గట్ల నిలబడ్డవేంద్రా. ఏమోనే పెద్ద మనిషి నాకేమెరుక. ఇక నేను చూడలేదు వేసుంటే ఆమెను చూస్తానన్న గుర్తుపడుతుంది. ఇక నువ్వు చూసినట్టు నువ్వు మరి పిలిచి అడగొద్దా. అడిగితే చెప్తుండే కదా పలానా మనిషినని. ఏమోనే నేనైతే చూడలేదు. నీ గుడ్డి ముఖంలో చెప్పు. నీ అన్నకేమో చెవులు వినిపించవు నీకేమో కళ్ళు కనిపించవు. నీ అమ్మ ఊకనన్ను అడిగి పాడైతే. సరే సరే ఏదో పని మీద పోతున్నట్టున్నావుగా పో పో. మరి నీ పెన్నం ఇంటికానే ఉందారా. లేదు లేదు ఏదో పని మీద పట్నం పోయిందే. సరే సరే పో. ఈ ముసలోడు ఇంత ముసలుగున్నా గాని బద్మాష్ మాటలు మాట్లాడతాడు. ఇక ఎవ్వడుందని చూడడు ఎంబటే ఇజ్జత్ తీసి పడేస్తాడు. అబ్బా గీదే ఉన్నట్టుంది చూస్తానికి రెండు కళ్ళు గిట్ల చాకలేవు. ఇక బయటగానే కూర్చుంటే ఇక లోపల ఎంత ముద్దు ఉంటదో. ఏది ఎక్కడ వాయినా ఊర్ల సంధి నువ్వు ముందటవా నేను వెనకాలుస్తా ఇద్దరు పోతుంది అని అన్నాడు. ఈ పట్నంలో బస్ దిగినాక ఇట్లా ఎంకకే జారుకుంటుండు. మనకి ఈ పట్నంలో ఇట్లా ఇద్దరు పోతుంది అయింది. ఏమైందే మళ్ళా ఇంకొక మళ్ళీ చూస్తున్నావు. ఏం లేదు ఇద్దరు పోతుందని నా ఇంకా మళ్ళీ వస్తున్నావా లేకపోతే అట్లకేం అట్లనే ఇంటికి పరారైనవా అని చూస్తున్నా. ఏం కాలే గాని పాప లోపలికైతే వా మళ్ళీ టికెట్లు అయిపోగలరా. ఇప్పుడన్నా దగ్గరకు వచ్చి చేతి పట్టుకున్నాడు. ఎవరైనా చూస్తే అమ్మో ఈడెవడో ఉంచుకున్న దాన్ని ఇంట పెట్టుకొని వచ్చిండు అందుకే దూరం దూరం ఉంటుండు ఎవరైనా చూడగల అని అన్నట్టే పోతుండే. ఇద్దరు దగ్గరికి రా పెళ్ళాన్ని పట్టుకున్నట్టే పట్టుకో. నువ్వేం ఇజ్జత్ పోదు కానీ
పాప లోపలికైతే నడివే. అబ్బా ఎంత చల్లగుంది, చలి పెడుతుంది. చీరనన్న కట్టుకొచ్చుకుంటే ఇక కొంగంతా నిండా కప్పుకుంటుటి, లేకపోతే ఒక సూటర్ అని వేసుకొని పాడు కాకపోతే. అబ్బో ఏసీ ఆన్ చేసినట్టు చల్లగా కొడుతుంది కానీ అబ్బా చూస్తానికైతే రెండు కళ్ళు తాగుతలేవు, చీక మెరుస్తున్నాయి కదా లైట్లు. గట్లనే ఉంటది. ఇక ఏసీ ఫుల్లు పెట్టినట్టుందే, ఇక చల్లగానే ఉంటది. ఒక 3 గంటలు ఎట్లున్నా ఓపిక పట్టాలి. ఇక సినిమా స్టార్ట్ అయితే ఇక చల్ల ఎక్కడ పోతుందో ఏమో. ఇక సినిమాలనే మునుగుతో పాటు. ఏం తిమ్మనో ఏమో అయ్యా, ఈ చలి పాడుగాను వణుకుడు అంటే వణుకుడు పెడుతుంది. ఓ అమ్మ నేను ఎన్నట్టు రాకపోతే ఇక ఇంత ముందుకు వచ్చినట్టునేమో తెలుస్తుండే, ఒక సూటర్ అన్న కలిగించుకొని వస్తుంది కదా. నీకు తెలిసినవి నువ్వన్నా చెప్పావా నాకు? ఓయమ్మో, వీళ్ళు మా ఊరామె పెంటమ్మాల మొగల్ లెక్కనే కొడుతురు. నిజంగా గాలేనా లేకపోతే చీకట్లో నా కళ్ళు చక్కగా కనిపించక గాలి అనుకుంటున్నానా? ఓయ్యా అగో గా ఎదురుంగ సీట్ల కూర్చున్నోళ్ళు ఆ రామయ్యాల పెళ్ళం పెంటమ్మ గాలిద్దరేనా చూడు చక్కగా, నా కళ్ళు కనిపిస్తలేవు చీకట్లా. అవునవునే, గాలే. ఓయమ్మో, ముసలోళ్ళు ఇంత దూరము సినిమా చూస్తాను బాగానే వచ్చిరు కదా. అవ్వా, గాలం చూస్తే సిగ్గు అవుతున్నది, గాలం చూసి అన్నా సిగ్గు తెచ్చుకో నువ్వు. నేను ఎన్నసంతో బట్లాడంగా ఇయ్యల్లా ఏడవాన కొడుతుందో తీసుకొని వచ్చినవు. అగ చూసినావు ముసలిగైనాక కూడా పెళ్ళమ్మ కూడా సినిమా చూస్తానికి వచ్చిర్రు. వీళ్ళు అప్పుడప్పుడు వస్తే ఊర్రు. ఇక మనము వయసు మీద సోర ఉన్నప్పుడు ఇట్లా నువ్వు ఎన్నన్నాక ఒక సినిమా చూపించకపోతుంది, ఇక బట్లాడంగా తీసుకొస్తుంది. వాళ్ళని చూసాను సిగ్గు తెచ్చుకోదేరా. నిజంగా కదనే, వాళ్ళని చూస్తే నాకు పరిశాన్ అవుతుంది పా. ఓయమ్మో, ఈ ముసలోళ్ళు బాగానే వచ్చిరు గంట దూరం పెంచి. ఇక మనకంటే ముందే వచ్చిరంటే ఇక మనకంటే ముందు ఒక బస్సు పోయింది చూడే, ఆ బస్సు లెక్కొచ్చినట్టు ముసలోళ్ళు మజాకనా. పెండ్లమ్మవని ప్రేమ అంటే అట్లుంటది, వాళ్ళని చూసి నేర్చుకో అని చెప్తున్నా, నీకు అర్థమైతుందా? అర్థమైంది బాగుంది కానీ పాప, ఆ రామయ్య పక్కకున్న సీట్లో కూర్చోపో, నేను ఈ సీట్లో కూర్చుంటా. వీళ్ళ పక్కకే దొరికింది కదా పోయి ఇక చూస్తే ఏమనుకుంటారో ఏమో. నిమ్మలంగా చూసినట్టుండదు ఏముండదు మన ఊరోళ్ళ పక్కకుంటే. ఈ అమ్మ వేరే సీట్ అని ఇకపాయ ఇదే సీట్ వచ్చింది మనకు పోయి. అయ్యో గీ సీట్ల కూర్చోవాలా? ఓ అమ్మో ముసలోని పక్కకు నేను ఎట్లా కూర్చుంటా? ఇంకా పెళ్ళాన్ని అదో ఇదో సరసాలాడతాడు సినిమా స్టార్ట్ కాగానే. ఇంకా సరసాలన్నీ నేను చూసి పాడుకోగలనా? ఏ వేరే సీట్ల పోయి కూర్చుందాంపా, ఈ సీట్లు ఎందుకు మనము? అట్లా నడవదే ఈ సిటీలో, అయితే ఫుల్ అయిపోతాయి, అందరూ ఫుల్ కూర్చుంటారు. ఇక మనము ఏ సీట్ అయితే మనకు వచ్చిందో గదే నెంబర్లో కూర్చోవాలి, లేకుంటే ఇక వచ్చి తిడతారే. హా గీ కథ ఉందా ఇంకా? సరే పా, ఇక వాళ్ళ దిక్కు ఎందుకు మళ్ళా, నేను నీ దిక్కు మళ్ళీ కూర్చుంటా. ఆ ముసలోడు ముసలిది ముందే సోరోళ్ళ కంటే ఎక్కువ చేస్తారు, వాళ్ళ కథలు మనకు తెలియంది ఏముంది. ఇక వాళ్ళ కంట పడకుండా ఇక చీకటి అయితే లైట్లు బంద్ చేస్తారు కదా, వాళ్ళ కంట పడకుండానే ఉండాలి. ఎట్లా చూస్తారే, ఈ మాత్రం వెలుగు పక్కా ఉంచుతారు కానీ ఇక ఎట్లా చూస్తారు. ఇక ఏముంది, మేము గిట్ల వచ్చినాం మీరు గిట్ల వచ్చిర్రా అని ఇక ఒక మాట పలకరిస్తే అయిపోతుంది పా. ఇక వాళ్ళతో మనకెందుకు, మనతో వాళ్ళకెందుకే పానాడు. ఆగో సినిమాల పోతే పెళ్ళం మొగడు సినిమా స్టార్ట్ కాగానే చాలాసార్లు ఆడతారు కదా. ఇక చేతి ఇట్లా పట్టుకుంటలేడు చూడు, చేతి అన్నేస్తలేడు. ఇక సినిమాలలో గట్లనే చూపిస్తారు కదా, నాకే పెడతా గాని. ఎంత గమ్మత్ చేసినావు రా పిల్లగా నువ్వు. ఆగో హీరో గాడు చూడు ఎంత ముద్దుగుండో, ఇక మస్తు స్టైల్ గా తయారైంది కదా. ఈయనకి ఎంత మందో పెళ్ళాలంట. ఓయమ్మో పెంటమ్మకు బాగానే నవ్వొస్తుంది కదా, బాగానే ఎగిలిస్తుంది. ఇవాళ మొగడైతే ఎడ్డుండే కథని చూసమరిగిండు, మనల్ని పక్కకు ఎవరు రాంటిగా చూస్తలేడు. ఈ అవ్వ చూస్తా ఉంటే సినిమా అయిపోతా ఉంది, ఇక టైం గడిచిపోతుంది కానీ ఇక నా మొగడైతే మరి ఎట్లుండే సినిమా ఏం చేస్తున్నామని ఒక షేప్ వేస్తలేడు చూడు. ఏమైంది ఏమో నోట్ల కులుకుంటున్నావు, సినిమా నచ్చలేదా? నచ్చింది బాగానే ఉంది కానీ ఇక నువ్వు సినిమాకి వచ్చినట్టు లేదు. ఇక ఇంట్లో కూర్చొని టీవీ చూసినా మంచిగా ఉండు, ఇంత దూరం వచ్చుడు ఎందుకయ్యా? ఏదో మంచి సినిమా తీసుకోబోతుంది కదా, మంచి సరసాలు ఆడొచ్చు, ఇక మంచిగా ఉంటదేమో అని నేను అనుకున్నా. గిట్లుంటదని నాకేమెరక, గిట్లుంటదని తెలిస్తే నేను ముందే రాకపోతుంది. ఏంది ఏమో అంటవేంటి, సరే వినిపిస్తలేదా సప్పుడుకు? ఏం లేదు ఎడ్డి గొర్రె లెక్క సినిమాకే కలిగినవు. ఏమన్నా చేతులేసుడుందా, ఏమన్నా వల్కరిచ్చుడుందా, ఏమన్నా తింటావా తాగుతావా అని అడుగుడుందా లేదా అని అడుగుతున్నా అంతేను. ఓయమ్మో ఎంత జోకులు అవుతున్నాయో సినిమాలో. సినిమా అయితే సూపర్ ఉంది బావా. ఓయమ్మో ఈ సినిమా చీకట్లో ఎవ్వరు చక్కగా కనిపిస్తలేరు. ఈ పోరి మా ఊరామలకనే కనిపిస్తుంది లత లెక్క. నిజంగా పెళ్ళమ్మ కూడా సినిమా చూస్తానికి వచ్చిర్రా? ఓయమ్మో వాళ్ళే ఉన్నట్టు. జరుండు మా ముసలాయన అడుగుతా. ఓ అమ్మ ఈయన షోలు ఏంటి మొత్తం సినిమాకి ఏర్రైందే, ఇక మనుషులు పిలిచినా పలుకుతలేడు. ఓ అయ్యా నిన్నే. ఏంటే ఏమైంది, ఏంది నీ లొల్లి? వచ్చిన సంది గుయా కులుగుతున్నావు, సినిమా చక్కగా చూసినావా అని నన్ను చూడనిస్తలేవు, నువ్వు చూస్తలేవు. ఏ జరుండు గట్ల కాదు గాని
ఈ పక్క కూర్చున్న పొల్ల మన ఊరి పొల్లనే కాదు, ఆ పోరి పేరు లతనో ఏమో ఉంటది. ఇక పోరి దాని మొగడు వచ్చినట్టు గాల్లే ఉన్నట్టు చూడొకసారి. ఏ ఎవరైతే మనకెందుకే అయినా మన ఊరోళ్ళు ఇంత దూరం ఏడుకొస్తారే. ఇక మనది ఏదో సిగ్గు తప్పి శరం తప్పొచ్చినాం గాని ఇక అందరు ఈ థియేటర్కే వస్తారు. సప్పుదట్ట మూసుకొని చూడు ఎవరు లేరు గాని మన ఊరోళ్ళు గీడెందుకు కనిపిస్తారే నువ్వు గమ్మతున్నావు. ఏ చూడయ్యా, ఇక నన్నే అవలదాన్ని చేస్తున్నావు, జర చూడరాదు ఒకసారి. ఈ అమ్మ ఊకనన్న దీన్ని తీసుకొచ్చి పాడైతి నేను ఒక్కనన్న రాకపోతే నిమ్మలంగా సినిమా చూసిపోతుంది. ఈ అమ్మ సినిమా ఎక్కడ అర్థమైతే లేదు. ఇది గడికి ఒకసారి ఓ అయ్యా ఓ అయ్యా అని కూతలేస్తూనే ఉంది. ఊకనన్న తీసుకొచ్చిందా దేవుడా దీన్ని. ఇక పెళ్ళాలు ఏమిటి వస్తే ఎగ్గితేనే ఉంటది పా ఏమో వంటైనా. ఇగో ఎట్లుంది లైట్ మన వీడియో, వీడియో కొత్తగా ఉంది కదా, ఇక మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టురి దోస్తులు. ఇక దోస్తులు అర్థమవుతుంది కదా మన బాధ. ఇక మా బాధ చాలా ఉంది దోస్తులు, ఎందుకంటే మన వీడియోస్ కి వ్యూస్ లైక్స్ అనేవి చాలా తగ్గినాయి. అందుకే ఇట్లా కొత్త కంటెంట్ రోజు ఒక సరికొత్త కంటెంట్ మేము ముందుకు వద్దాం అనుకుంటాము. ప్లీజ్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయరు దోస్తులు. సపోర్ట్ అంటుంది పెంటక ఏంటి ఏంటి అని అనుకుంటురా. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టిపోర్రి. అట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. ఇక మా బాధ అర్థం చేసుకుంటారు అనుకుంటాము. ఇక రేపు వేరే కొత్త కంటెంట్ తో మేము ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నాండి స్వీట్ భాష. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.